ఈ బూజుకు రీజన్ ఏంటి? చాలా కారణాలే ఉన్నాయి. కానీ అంతకన్నా ముందు ఏ శాఖలో ఎంతెంత బూజు పేరుకుపోయిందో తెలుసుకోవాలిగా. సీఎం, డిప్యూటీ సీఎం, ఒకరిది సాధారణ పరిపాలనా శాఖ, మరొకరిది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. వీరిద్దరి శాఖల్లోనే దాదాపు 26,000 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి శాఖ పెండింగ్ ఫైళ్ల లిస్టులో టాప్ ప్లేస్లో నిలిచింది. ఓవైపు అత్యంత ముఖ్యమైన ఉప ముఖ్యమంత్రి పదవి, మరోవైపు షూటింగులు, వేషాలు, ఇంకోవైపు సనాతని ధర్మం భుజాన వేసుకుని దక్షిణాది ప్రదక్షిణలు. అందుకే పాపం ఆయన గారి శాఖలో వేల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్లో ఉండిపోయాయి. బూజు పట్టిన ఆ ఫైళ్లను క్లియర్ చేయాలంటే డీసీఎం గారికి ఎంత టైం పడుతుందో ఏమో. ఈలోపు మరో 10,000 ఫైళ్లు వచ్చి చేరిపోతాయి. ఓవరాల్గా ఫైళ్ల క్లియరెన్స్ అన్నది అంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు. ఇక సీఎం గారు ఆ పదవిలో ఎప్పుడూ బిజీగానే ఉంటారు. సో వారి శాఖలో ఫైళ్లకు దుమ్ము పట్టడం కామన్. కానీ ఈ ఫైళ్లకు మోక్షం కలగకపోవడానికి కారణాలు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఒక్కో ఫైలుది ఒక్కో కథ, ఒక్కో ఫైలుకి ఒక్కో రేటు. అందుకే ఈ క్లియరెన్స్ ఇంత లేటు అన్న ఘాటు మాటలు చాటుమాటుగా వినబడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సగటున ఒక ఫైలు క్లియర్ చేయడానికి ఒకరోజు సమయం తీసుకుంటుంటే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల శాఖ, గ్రామ వార్డు సచివాలయాల శాఖలో ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి 2 రోజుల సమయం పడుతోంది. న్యాయశాఖ సగటున 3 రోజులకు ఒక ఫైల్ క్లియర్ చేస్తుండగా, రెవెన్యూ శాఖలో సగటున 5 రోజుల సమయం పడుతోంది. అత్యధికంగా జలవనరుల శాఖలో ఒక్క ఫైలు క్లియరెన్స్కు 50 రోజుల సమయం పడుతుంటే, విపత్తుల శాఖలో 47 రోజుల సమయం పడుతోంది. మరీ ఇంత నత్తనడుకన ఫైళ్ల క్లియరెన్స్ కదలడానికి కమిషన్ల కక్కుర్తే కారణం అన్న మాట కూడా వినిపిస్తోంది. ఏదేమైనా 38 శాఖల్లో 1,32,000 పెండింగ్ ఫైళ్లు ఉండటంతో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు మరో 10 ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 38 సచివాలయ శాఖల్లో 1,32,000 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 2. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 14,140 ఫైళ్లకు బూజు పట్టిందంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 3. డిప్యూటీ సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనే అత్యధికంగా ఫైళ్లు మూలన పడ్డాయంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 4. డిప్యూటీ సీఎం పోస్టు తగిలించుకొని పాలనకు రాష్ట్రానికి దూరంగా ఉన్నారంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 5. సీఎం నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖలో 11,958 ఫైళ్లకు దుమ్ము పట్టిందంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 6. సీఎం, డిప్యూటీ సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనే 26,000 ఫైళ్లకు మోక్షం కలగలేదంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 7. అత్యవసరమైన మెడికల్ రియంబర్స్మెంట్ ఫైళ్లను కూడా క్లియర్ చేయడం లేదంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 8. జలవనరుల శాఖలో ఒక్కో ఫైల్ క్లియరెన్స్కు సగటున 50 రోజుల సమయం పడుతోందంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 9. ఫైళ్ల పెండింగ్ వెనుక కమిషన్ల కక్కుర్తే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ నెంబర్ 10. కక్ష సాధింపులు, కామెడీ స్కిట్లు, మ్యూజికల్ నైట్లకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫైళ్లకు ఇవ్వలేదంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా?